ఇండియా అనేటువంటి దేశానికి ఒక ఫారెన్ పాలసీ అనేది ఉంటుంది. మన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51లో చాలా స్పష్టంగా హౌ ఇండియా షుడ్ హ్యావ్ ఏ పాలసీ టువర్డ్స్ అదర్ నేషన్స్ అనేది, ఇంటర్నేషనల్ పీస్ కానీ ట్రాంక్విలిటీ కానీ, హానరింగ్ అదర్స్, దే రెస్పెక్టింగ్ అదర్ నేషన్స్, బ్రదర్లీ రిలేషన్స్ ఎలా ఉండాలనేది చాలా స్పష్టంగా రాజ్యాంగంలో 51వ ఆర్టికల్లో రాశారు. దానిలో ఉన్న విధానాన్నే సక్సెసివ్గా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక గౌరవమైనటువంటి విధానంగా ప్రపంచ దేశాల్లో ఒక గౌరవమైన స్థానం, ఒక యునిక్ స్టేటస్, అంటే ప్రైమరీలీ ఒక మొరాలిటీతో పనిచేసే దేశంగా ఒక గుర్తింపు సంపాదించింది ఇండియా. అయితే ఈరోజు మొరాలిటీ కాదు, ప్రాగ్మాటిజం, ఆచరణయోగ్యమైనటువంటి విధానాల్లోకి వెళ్ళాలి, నైతికత అనేటువంటిది కాదు అని గత 10 సంవత్సరాలుగా మన విదేశీ విధానంలో మార్పులు తీసుకురావడం, ఆ మార్పులు ఎలాంటి దానికి దారితీశాయంటే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఇండియా ఎప్పుడైనా మాట్లాడినా, ఏ అంశం గురించి అయినా ప్రస్తావించి దీని మీద అభిప్రాయం అడిగినా అత్యధికమైనటువంటి మద్దతు ఎప్పుడు దొరికేది గత 10 సంవత్సరాలుగా ఇండియా యొక్క మాటకు రాను రాను విలువ లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎవరు కూడా ఇండియా ఇచ్చే వాదాన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగినప్పుడు ఎవరు కూడా ఈ వాదనను తీసుకునే పరిస్థితి లేని, ఏకాకిని చేసేటువంటి పరిస్థితి, అనేక మార్లు అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఓటింగ్, వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి అంశాలకు ఏది చెప్పలేక బయటకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి, ఇవన్నీ గత 10 సంవత్సరాలుగా మన విదేశీ విధానంలో భారతదేశ ప్రజలుగా మనందరం కూడా చూస్తున్నాం. ఒక పాలసీ, ఫారెన్ పాలసీ అనేది ట్వీట్లను బట్టి, సోషల్ మీడియాలో వచ్చే అవుట్రేజ్ని బట్టి తయారవటం, డిపెండ్ అవ్వటం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఒక సోషల్ మీడియా ఒక గవర్నమెంట్, ఒక నేషన్ యొక్క పాలసీని డైరెక్ట్ చేస్తుందా, లేక వేరే దేశాల ఒత్తిడితో ఈ దేశం తన పాలసీని తయారు చేసుకుంటుందా? పర్సనల్ లైక్స్ అండ్ డిస్లైక్స్ మీద ఫారెన్ పాలసీ డిపెండ్ అయి ఉంటుందా? ఐడియాలజికల్ డిఫరెన్సెస్ మీద ఫారెన్ పాలసీ డిపెండ్ అయి ఉంటుందా? మన వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఒక దేశం యొక్క ఫారెన్ పాలసీ, విదేశాంగ విధానం మీద ఎలా ఆధారపడి ఉంటాయి? మన యొక్క థియోక్రాటిక్, మతపరమైనటువంటి ఐడియాలజికల్ ఫ్రేమ్ ఇతర దేశాలతో ఉండే సంబంధాలకు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? 140 కోట్ల పైనే ఉన్నటువంటి జనం ఉన్నటువంటి దేశం, దానికి సంబంధించినటువంటి పీపుల్స్ ఇంట్రెస్ట్, కంట్రీస్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, ఇవి కదా ఫారెన్ పాలసీని డామినేట్ చేయాల్సింది, వ్యక్తిగతమైనటువంటి అంశాలు కాదు కదా. ఈ రోజు భారతదేశం వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవర్, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంత బలహీనమైనటువంటి ప్రధానమంత్రిని ఈ దేశం ఎప్పుడు కూడా చూడలేదు, మొదటిసారి చూస్తుంది. ఎప్పుడు నోరు విప్పని సైలెంట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకునే మన్మోహన్ సింగ్ గారు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళినప్పుడు, అప్పటికే ఇరాక్ మీద యుద్ధం చేసి ఇరాక్ని పూర్తిగా సర్వనాశనం చేసేసిన సంఘటన జరిగిన తర్వాత ఆయన ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ యునైటెడ్ స్టేట్స్ అసెంబ్లీలో మాట్లాడుతూ, ఇండియా సిన్సియర్లీ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ మిస్టేక్ అని వాషింగ్టన్ డీసీలో ఓపెన్ గా అనౌన్స్ చేశాడు. అంటే మీరు ఇరాక్ మీద చేసిన యుద్ధం మేము సిన్సియర్ గా భావిస్తున్నాం, నువ్వు తప్పు చేశావని వాళ్ళ గడ్డ మీదకి వెళ్ళి మాట్లాడాడు. 1982లో కోల్డ్ వార్ పీక్ గా ఉంది. ఒకవైపు అంటే అంటిల్ మిఖాయిల్ గోర్బచేవ్ యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ అయ్యే వరకు సూపర్ పవర్స్ మధ్య వార్ జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. అతను వచ్చిన తర్వాత ఒక 2 విధానాలు, పరిస్ట్రాయిక్ అని, గ్లాస్ నోస్ట్ అని, రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఎకానమీ, ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ అనేటువంటి పాలసీలు తీసుకొచ్చిన తర్వాత ఆ ఓపెన్నెస్ లెడ్ టు డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. ఇది ఒకవైపు అయితే, ఎవరిది పై చేయి కావాలని 2 దేశాలు పీక్ గా కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో 1982లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ యుఎస్కి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆమె చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, మేము అందరికీ స్నేహహస్తాన్ని అందిస్తాం, ప్రతి వారితోనూ మేము స్నేహంగా ఉంటాం, అదే సమయంలో ఒకరి స్నేహం కోసం ఇంకొకరి స్నేహం వదులుకోము అని వాషింగ్టన్ డీసీలో వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పింది. అంటే నువ్వు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నావు కాబట్టి, నువ్వు నాతో ఫ్రెండ్షిప్గా ఉండమని చెప్తున్నావు కాబట్టి నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీ, బట్ అలాగని మా స్నేహితులు ఎవరిని మేము వదులుకోము, మేము ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్గా ఉన్నటువంటి, అంటే రష్యాని ఉద్దేశించి, నువ్వు ఫ్రెండ్ అయితే మాకు ఓకే, బట్ అలాగని మా చిరకాల మిత్రుడైన రష్యాని నేను వదులుకోనని వాషింగ్టన్ డీసీలో చెప్పింది ఆమె, వెళ్ళి ఇక్కడి నుంచి కాదు. సో ఇలా
సక్సెసివ్ ప్రైమ్ మినిస్టర్ ఈవెన్ వాజ్పేయి, ఏబి వాజ్పేయి కూడా ఒక నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అనేటువంటిది 1955లోనే ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఒక విధానం. ఆ నాన్ అలైన్ మూవ్మెంట్ అంటే మేము ఏ వైపు కాదు, ఇటు ఈస్ట్ కాదు వెస్ట్ కాదు, ఇటు సౌత్ కాదు నార్త్ కాదు, అటు రష్యా కాదు అమెరికా కాదు, వీఆర్ నాన్ అలైన్, మేము ఎవరితోనూ కలిసేవాళ్ళం కాదు. అవర్ థింకింగ్ ఈజ్ మొరాలిటీ విచ్ ఈజ్ మోరల్, నైతికంగా ఏది నిజం, నైతికంగా ఏది సమంజసం అనేటువంటి వైపే భారతదేశం ఉంటుందని ఒక కొత్త విధానాన్ని ఆయన తయారు చేసి దానిలో అనేక దేశాలు నాన్ అలైన్మెంట్ వైపు 100 పైన దేశాలు వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి ఉద్యమం బలపడుతూ దాని ద్వారా వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్తో కూడా ఒక గుడ్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తే దానిని ఆ సాగాని కంటిన్యూ చేస్తూ ఈవెన్ బీజేపీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి ఏబి వాజ్పేయి కూడా ఒక బలమైనటువంటి ఫారెన్ పాలసీని నడిపించిన పరిస్థితిలో ఈరోజు ప్రాగ్మాటిక్ అని చెప్పి రకరకాలైనటువంటి స్లోగన్స్తో బ్రాండింగ్స్తో దేశాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. ఒక సైడ్ డొమెస్టిక్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎట్ హైయెస్ట్, దేశం పుట్టిన తర్వాత ఇంత హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది మన భారతదేశంలో లేదు. ఎందుకు అని అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సక్సెసివ్గా తగ్గిపోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతే ఇండస్ట్రీస్ పెరగకపోతే ఎంప్లాయ్మెంట్ రాదు. ఒకవైపు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతున్నాయి, ఇంకోవైపు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. డొమెస్టిక్ ఫ్రంట్లో ఎలాంటి డెవలప్మెంట్ కనిపించడం లేదు. బ్రాండింగ్స్, స్లోగన్స్, ఫోటో ఫ్రేమ్స్ తప్ప రియల్ డెవలప్మెంట్ అనేది దేశంలో ఎక్కడ కూడా గత 10 సంవత్సరాలుగా కనిపించడం లేదు. మనకు కనిపించేటువంటి 4 లేన్ రోడ్స్, లేకపోతే మన గౌహతిలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది మీద కట్టిన బ్రిడ్జో, లేకపోతే శ్రీనగర్లో కాశ్మీర్లో కట్టినటువంటి టన్నెలో, ఇవి డెవలప్మెంట్ అనుకుంటే అవేవి కూడా ఈ బీజేపీ ప్రారంభం చేసినవి కాదు. మన్మోహన్ సింగ్ కంటే ముందు నుంచి, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి పునాదులు వేసి ఇయర్లీ బడ్జెట్ ఎలకేషన్స్ ఇస్తూ ఈరోజు పూర్తయితే వాటిని రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసి మేము అభివృద్ధి చేసినామని చెప్తున్నటువంటి అలా కళ్ళకు కనిపించే వెలిగిపోతుందనే బ్రాండింగ్స్ తప్ప రియల్ డెవలప్మెంట్ ఎక్కడుంది? పేదరికం తగ్గిందా? ఎన్ని ఫ్యామిలీస్ పేదరికం నుంచి బయటపడ్డాయి? ఎంతమందికి ఉపాధి దొరికింది? ఇలాంటివి ఏ పారామీటర్ తీసుకున్నా కూడా ఈ 10 సంవత్సరాల్లో అన్నింటిలోనూ డౌన్ఫాల్ అనేది డొమెస్టిక్ ఫ్రంట్లో ఉంటే, ఇంటర్నేషనల్ ఫ్రంట్లో ఎక్కడా కూడా గౌరవం లేనటువంటి పరిస్థితిలోకి ఇండియా నెట్టబడుతూ ఉన్నది. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఏ దేశాలకు వెళ్ళాడు? ఆ దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియన్ ఇంట్రెస్ట్ల కోసమా, జాతి ప్రజల కోసమా, లేకపోతే తనకు ప్రయోజనం ఇచ్చేటువంటి అదానీ కోసమా అని మీరు చెక్ చేస్తే ప్రతి విజిట్ వెనకాల అదానీ ప్రయోజనం అనేది ఉంటుంది. మొన్న ఇజ్రాయెల్ వెళ్ళినటువంటి అంశం కూడా హైఫా పోర్టు కోసం అతను వెళ్ళాడు, కానీ భారతదేశ ప్రయోజనాల కోసం కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ని మెడలు ఉంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, నీతి ఆయోగ్ వాళ్ళ మీద ఒత్తిడి చేసి, డిఎఫ్ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒత్తిడి చేసి 5,000 కోట్లు ప్రపంచంలో ఎక్కడ ఏ బ్యాంకు లోన్ ఇవ్వడానికి ముందుకు రాకపోతే, అతని పరపతి పోతే, క్రెడిబిలిటీ లేకపోతే ఎవడు రూపాయి ఇవ్వడం లేదని 5,000 కోట్లు ఎల్ఐసి నుంచి ఇప్పించిన తర్వాత ఆ 5,000 కోట్లు ఎల్ఐసి నుంచి తీసుకున్న డబ్బు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి హైఫా పోర్టులో ఇన్వెస్ట్ చేశాడు. కాబట్టి హౌతీస్ ఆ హైఫా పోర్టుని పేల్చేస్తామని టెర్రరిస్టులు కాల్ ఇచ్చిన సందర్భంలో ఈ ఇన్వెస్ట్మెంట్ ఏమైపోద్దో, నాకు నిరంతరంగా విమానాలు ఇచ్చి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రతి అడుగుకి మడుగులెత్తున్నటువంటి అదానీ కోసం, ఆ పోర్టుని కాపాడటం కోసం, పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ దెబ్బతినకుండా ఉండడం కోసం ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళతో సయోధ్యలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటే ఇది కరప్షన్ కాదా? దేశాన్ని తాకట్టు పెట్టేంత కరప్షన్ కాదా ఇది? బీజేపీ ఎక్కడైనా సిన్సియర్గా పాలన చేస్తుందా? ఇన్స్టిట్యూషనలైజ్డ్ కరప్షన్ జరుగుతుంది. ఢిల్లీలో వెళ్ళి ఒక పని చేయించుకోవాలని అంటే ప్రతి ఫైల్కి రేటు ప్రకారం కడితేనే అక్కడ పనులయ్యేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏ చిన్న పని జరిగినా ఈ రూపాయి ఇచ్చాను, ఆ రూపాయి ఇచ్చాను బహిరంగంగా మాట్లాడే పరిస్థితి, చెప్పే పరిస్థితి ఉండేది. ఈరోజు
రూపాయి ఇచ్చినా, కోటి రూపాయలు ఇచ్చినా నోరు మెదపకుండా, బయట మాట్లాడకుండా డబ్బిచ్చి పని చేయించుకునే పరిస్థితి ఉంది. అంత ఇన్స్టిట్యూషనలైజ్డ్ హై కరప్షన్. ఆ విషయం గురించి బయట మాట్లాడకూడదు, మీడియా కూడా చెప్పకూడదు. ఎందుకంటే మీడియా పూర్తిగా నియంత్రణలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితి 10 సంవత్సరాలుగా ఉంటే అసలు మోరల్ ఆబ్లిగేషన్స్ లేవా ఇండియాకి జరుగుతున్నటువంటి పరిణామాల మీద? తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని చెప్పగలిగే ధైర్యం లేనటువంటి ప్రధానమంత్రిని ఇప్పుడే చూశాము. ఎందుకంటే నేను ఒక బయోలాజికల్ ఎంటిటీ కాదు, దేవుడే నన్ను, పరమాత్మే నన్ను నేరుగా ఈ భూలోకానికి పంపించాడని చెప్పుకునే విశ్వగురు కెనాట్ కంట్రోల్ ఎనీథింగ్ ఇన్ విశ్వం. ఈ విషయంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్లో దేన్ని కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇది మరి దేశం కోసమా, జాతి కోసమా, లేకపోతే తనకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు, సదుపాయాలు కల్పించేటువంటి అదాని కోసమా? అది కరప్షన్ కాదా? ఒక క్రోనీ క్యాపిటలిజం అనేది కరప్షన్ కాదా? ఒక వ్యక్తిగా నువ్వు కరప్షన్ చేసి ఉండకపోవచ్చు, కానీ చుట్టూ జరుగుతున్న కరప్షన్ ప్రోత్సహిస్తే అది కరప్షన్ కాక ఏమవుతుంది? జనం అర్థం చేసుకోవాలి. మనం 2014లో కరప్షన్ పెరిగిపోయిందని చెప్పి ప్రభుత్వాన్ని మార్చినప్పుడు ఈరోజు కరప్షన్, ఆ రోజు కరప్షన్ మనం కంపేర్ చేసుకోవాలి. సమయం ఉంటే ఇంకా అనేకమైనటువంటి విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. ఈ రఫేల్ డీల్ అతి తక్కువ ధరకి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కొనటానికి డీల్ చేస్తే దానికి 5 రెట్లు 6 రెట్లు పెంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవే విమానాలు అదే కంపెనీ నుంచి కొన్న విషయాన్ని ఫ్రెంచ్లో ఉన్నటువంటి ప్రభుత్వం క్లియర్గా చెప్తూ ఉన్నది. ఇలా అనేకమైనటువంటి విషయాలు మనం లోతుగా వెళ్తే బయటకు వస్తున్నాయి. ఒకవైపు టిగ్గా ఎట్లాంటి డెవలప్మెంట్ కనిపించడం లేదు, మరొక వైపు అంతర్జాతీయంగా మన గుర్తింపు, గౌరవం లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి బీజేపీ ప్రభుత్వం, ఇలాంటి ప్రధానమంత్రులు కొనసాగితే దేశానికి ఎంత నష్టం, పేద ప్రజలకు ఎంత నష్టం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది పూర్తిగా స్లోగన్స్ అండ్ బ్రాండింగ్ తప్ప నో డెవలప్మెంట్, నో అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పూర్. దీనిని గ్రహించి